నమస్కారం జే న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం జనజాతర సభలో ఆకట్టుకున్న రాహుల్ రేవంత్ ప్రసంగాలు జోరు వానలో హోరెత్తిన ఫ్యాన్ హుషారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు ఎన్నికల ప్రచారం మహానేత స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేల మధుముదిరాజ్ కు కాంగ్రెస్ అధినేత రాహుల్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి సామాన్య హక్కులను హరించేందుకు చూస్తోందని ఆరోపించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే పేదలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, అనగాండ వర్గాల కింద రిజర్వేషన్లు రద్దు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రాజనరసింహ, జగ్గారెడ్డి, కొండా సురేఖ, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. వేలాది ఎకరాల భూములను వేలాది మంది రైతులను ముంచి వాళ్ళ సొంత భూములు मनरेगा పథకంలో భాగంగా ఈ రోజు కార్మికులకు 250 రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. सरकार आने के बाद उनको 400 रुपए मनरेगा के लिए मिलेंगे. అది వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత मनरेगाలో భాగంగా 400 రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. और जो आशा और आंगनवाड़ी में महिलाएं काम करती हैं उनकी आमदनी हम दुगनी करने जा रहे हैं. ఎవరైతే ఆశాలో ఉన్నారో అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని మేము రెట్టింపు చేస్తాము. గట్టిగా చప్పట్లు కొట్టండి. भाइयों बहनों मैं आपको साफ बताना चाहता हूँ. స్నేహితులారా, సోదర సోదరీమణులారా, నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. एक लाइन में मैं आपको इंडिया सरकार के बारे में बताना चाहता हूँ. కేవలం ఒకే ఒక పంక్తిలో, ఒకే ఒక లైన్లో, ఒకే ఒక వాక్యంలో నేను ఇండియా ప్రభుత్వాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. जितना पैसा नरेंद्र मोदी जी ने हिंदुस्तान के अरबपतियों को दिया है उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों के बैंक अकाउंट में डालने जा रहे हैं. ఎంత సొమ్మైతే నరేంద్ర మోడీ గారు కోటీశ్వరులకు, ధనవంతులకు, కుబేరులకు ఇచ్చారో అంత సొమ్మును మేము పేదల యొక్క బ్యాంకు అకౌంట్లలో వేస్తాము. अंत में भाइयों बहनों, ये अम्बेडकर जी का संविधान है, गांधी जी का संविधान है, इसकी हम सबको मिलकर रक्षा करनी है. స్నేహితులారా, నేను చేతిలో పట్టుకున్నటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది అంబేద్కర్ గారు రాసినటువంటిది, గాంధీ గారి స్వప్నం. కాబట్టి ఆ పుస్తకాన్ని, ఆ సంవిధానం అంటే ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. रिजर्वेशन की रक्षा करनी है, पब्लिक सेक्टर की रक्षा करनी है, किसानों, मजदूरों, बेरोजगार लोगों को की रक्षा करनी है. రిజర్వేషన్ల ఫలితంగా రిజర్వేషన్లను మనం కాపాడుకోవాలి. అదే విధంగా కార్మికుల్ని కాపాడుకోవాలి, కర్షకుల్ని కాపాడుకోవాలి, పేదవాళ్ళని కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకోవాలి. పక్షపాతి బీసీలు బాగా బతకాలి, వాళ్ళు బాగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మేనిఫెస్టోలో బీసీ గణన చేయమని చెప్పడం మనందరికీ కూడా అదృష్టంగా భావించాలి. మరి ఈరోజు బీజేపీ పార్టీ మైనార్టీల రిజర్వేషన్ తీసేస్తాము అని మాట్లాడుతూ మైనార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మన రేవంత్ అన్న నాయకత్వం. చాలా సంతోషం అన్న. ఈరోజు ఈ జనజాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు తుమ్మలపాలెంలో మత్స్యకారుల అభివృద్ధి కృషి చేస్తానని సర్నాల తిరుపతిరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ ఎంపీగా కేసీఆర్ నానిని, ఎమ్మెల్యేగా తనను అఖండం జాతితో గెలిపించాలని కోరారు. తుమ్మలపాలెంలో 20 కుటుంబాల మత్స్యకారులు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వస్తే కలకత్త నుంచి పుణ్యవాడి గారి నుంచి బాబు దాకా 1000 తీసేతనంగా అప్పుడే జరిగింది.
ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓటు వేస్తే ఇది ఇప్పుడు మన ముందు కేసు కూడా పార్టీ చేస్తారు, కంపల్సరీగా అవుతారు. పార్టీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతే ఒక గుడి తప్ప చర్చలు తప్ప మన ఆంధ్రప్రదేశ్ కూడా పార్టీ చేయగలుగుతారు. మన ఎక్కడో ఇతరులు వ్యాఖ్యలు కూడా కానీ దేవికి కానీ అవకాశం ఉండదు. దయచేసి 2 ఓట్లు కూడా పాల్గొట్టుకు వెళ్ళాలని కోరుతున్నాం. అలాగే జగన్ వల్ల లబ్ధి పొందడంటే ఎవరు లేరు. ఆ పార్టీ ఈ పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, ఏ పార్టీ వాళ్ళైనా ప్రతి రేషన్ కార్డు కూడా 1,00,000 రూపాయలకి ఇస్తాయి. అమ్మఒడి అవుతూనే ఉన్నాయండి. ఏదైతే మొత్తం మీద మీరు లెక్క చూసుకుంటే 1,50,000 తుమ్మలపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతి పరులకు, ఈ గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలండి. రేపు 13వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో ఇక్కడ ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా, కేశినేని నాని గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాం. మీ ఆశీస్సులు, మీ ఆదరణ అందరూ కూడా ఇవ్వాలని మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాం. కొంతమంది చెప్తా ఉన్నారు, ఈ 5 సంవత్సరాలు బట్టి మేము అది చేసాం, ఇది చేసాం అని చెప్తా ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటికి తీసుకెళ్ళి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అవి ఏం జరగలేదు, అవి ఏం ఇవ్వలేదు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, మీ అందరికీ తెలిసినవి. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏ పార్టీలకి సంబంధం లేకోకుండా అందరికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికి వెళ్ళింది. అభివృద్ధి అనేది ఎక్కడ ఏది కావాలో జరుగుతూ ఉన్నది. అవి కూడా ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఇట్లాంటి అబద్ధాలకు పోలవరం నియోజకవర్గం టీ నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో జడ్పీటీ సభ్యులు సామంతపూడి సూరిబాబు ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, కారుమూరి సునీల్ కుమార్ పాల్గొన్నారు. బీసీలు అంటే బడుగు బలహీన వర్గాలు కాదు, బలమైన వర్గం మంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు కలిసికట్టుగా ఉంటే రాజ్యాధికారం మనదే. సోదరుడారా, 1947 ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఎన్నడైనా ఎప్పుడైనా చూడగలిగామా? సోదరులారా, ఆడపడుచులారా, అన్నదమ్ములారా, కార్మిక కర్షక సోదరులారా, కష్టజీవులారా, మనకు నేను చాలా బీసీలలో అగ్రగణ్యుడు, గౌడవ వాసి ఉన్నాడు ఇక్కడ సోదరుడు అశోక్ గౌడ్ గారిని నేను చాలా బలవంతం చేశా. తమ్ముడు, నీవు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రావాలి అని. ఆయన వచ్చి రాష్ట్రంలోనే గౌడ వర్గాన్ని అందరినీ ధర్మచక్రంలాగా, అశోక చక్రంలాగా అడ్డం వేసినటువంటి మహానుభావుడు అశోకుడు. తమ్ముడు, ఈ వేళ మన బీసీలలో అగ్రగణ్యులైనటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు, మినిస్టర్ గారు అబ్బాయి సునీల్ కుమార్ యాదవ్ గారు, తెల్లం రాజ్యలక్ష్మి గారికి, బాలరాజు గారు మిస్సెస్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు అంటేనే అందులో ఎంత నీతివంతుడో బాలరాజు గారి కుటుంబం మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వేదిక మీద ఉన్న వారిని ఎవరిని నేను ఇన్వైట్ చేసి వాళ్ళకి వెల్కమ్ చెప్పలేదు. వేదికను అలంకరించిన మహానుభావులారా, ఎంతో ఉత్తములారా, మీరందరూ కూడా చెప్పింది చెప్పకుండా చెప్పగలిగినటువంటి మహామేధావులు మీరందరూ కూడా స్టేజీని అలంకరించిన మీకందరికి కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి తరపున, సూరిబాబు గారి తరపున, మా అశోక్ గౌడ్ గారి తరపున మీకు మనవి చేస్తున్నాను.
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలపట్నంలోని లహరి ఫంక్షన్ హాల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ కూటమి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క జన సైనికుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ ఒక కుటుంబంలా ముందుకెళ్తామని తెలిపారు. ఈ అవసరం ఉన్న ఎరిక్షన్ బాబు అనే వ్యక్తి అందరికీ ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన నాయకులకు, కార్యకర్తలకి నాకు ఇక్కడ తెలుగుదేశం, జనసేన 2 వేలు కాదు, ఈ నియోజకవర్గం వేరు కాదు, ఇద్దరు ఒకటే. నాకు ఇద్దరు కష్టపడతా ఉన్నారు. వారికి కూడా అవకాశాలు కల్పించాల్సిన అవసరం భవిష్యత్తులో ఎంతైనా ఉంది. మా బాధ్యత. ఎందుకంటే వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కష్టం మీద పార్టీ నడుపుకొని ముందుకెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించడానికి లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన 1 నిమిషం కూడా మేమెవరు కూడా ఊహించలే. లోపల ఆయన పరిస్థితి తెలుసుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి రేపు మేము పోటీ చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్. ఆయన ప్రకటించిన వెంటనే ఆ రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోయారనే వాస్తవం మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది సత్యం. ఈ రాక్షస పరిపాలన అంతమందించేదాన్ని, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, వారి యొక్క అరాచకాల్ని అంతమందించేదానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఆ సమయంలో మనకి కొండంత అండన ఇచ్చినటువంటి మాట వాస్తవం అని చెప్పేసి శ్రేణులందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాకూటమి అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించిందని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి జగ్గేపేట మండలంలో గండ్రాయి, మల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 3 రోజులు మనం అంతా క్యాంపెయిన్ చేయడానికి ఉంది. ఎక్కువసేపు మాట్లాడకుండా దయచేసి మిమ్మల్ని అందరూ ఒకటే ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పని కొత్తగా జగన్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. మీ అందరికీ ఏదో ఒక స్థలము లేదంటే పొలం ఏదో ఒకటి మీ పేరు మీద ఉంటుంది కదా, అది మీ హక్కే కదా, అది మీరు కష్టపడి సంపాదించుకుందే కదా. కొత్తగా ఆయన మీకు హక్కు, మీ స్థలం మీద మీకు హక్కు కల్పించడానికి ఆయన చట్టం తీసుకొచ్చి కాగితాలు ఆయన దగ్గర పెట్టుకుంటాడని చెప్పంట. అలాంటి వాళ్ళు నమ్మచ్చా లేదని చెప్పని కూడా అందరూ ఒకసారి ఆలోచించమని చెప్పని కోరుతా ఉన్నాం. అది సంక్షేమం పేరని చెప్పని మొత్తం అందరి దగ్గర దోచేసి ఇవాళ ఎన్నికల వేళల్లో ప్రతి అభ్యర్థికి, అధికార పార్టీ అభ్యర్థికి మీకు 5,000 రూపాయలు ఓటుకి ఇవ్వమని చెప్పని పంపించారు. 5,000 రూపాయలు ఓటు తీసుకుంటూ తప్పకుండా ఓటు మాత్రం మన తాతయ్య గారికి ఇవ్వమని చెప్పని కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 500-600 రూపాయలు ఉంటే ఈరోజు 1000 రూపాయలు దాటిపోయి గ్యాస్ సిలిండర్. దాన్ని దృష్టిలో ఉంచుకున్న నాయకుడు దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ కూడా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 సార్లు బస్ ఛార్జీలు పెరిగినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని మన నాయకుడు మహిళల కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా కల్పించబోతున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా యువత కోసం లోకేష్ బాబు పాదయాత్ర చేస్తా ఉంటే చాలా మంది యువత వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు. చదువుకున్న ఉద్యోగాలు లేవు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగం కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఒకవైపు, పరిశ్రమ స్థాపించి ప్రైవేట్ ఉద్యోగాలు, అదేవిధంగా ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి ఐటీ జాబ్ కూడా 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తారు. ఎవరికైతే ఉద్యోగం లేదో అటువంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు కూడా అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. ఎవరికైతే పేదవాళ్ళకి సొంత ఇల్లు లేదో ఇంటి స్థలం 3 సెంట్లు స్థలం ఇచ్చి పక్కా గృహం కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇంటింటికి కూడా కుళాయి పప్పు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మనం మేనిఫెస్టోలో చేశాం. మరి బీసీ ఎస్సీలకు ఈరోజు ఎస్సీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఎస్సీలతో పాటు
బీసీలు కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, రైతాంగం కావచ్చు, యువతకి, మహిళలకు అందరూ మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే సాధ్యపడుతుంది. ప్రత్యేక పొదుపు సంఘ మహిళల కోసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల వరకు కూడా వడ్డీ కట్టగల ఈ రోజు ప్రభుత్వం 3 లక్షలు మాత్రమే. తాడేపల్లిగూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ప్రభుత్వ కార్యాలయం నుంచి ఉద్యోగులు బయటకు పంపన్నారు. తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులను బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణపై ఉద్యోగులు తిరగబడ్డారు. మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయి, భయపడిపోయేవాడు ఎవరూ లేరని అన్నారు. మీ కాలం చెల్లిందంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడడంతో పోలీసుల సాయంతో జారుకున్న పరిస్థితి నెలకొంది. గేట్ బయట రావాలా, గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో, గేట్ రాబడి ఉంటాం కాదు, గేట్ బయట, గేట్ బయట బాబు అటు కూడా తీయమ్మా, అటు తీసేసి ఒకరితో కాదు అందరిది. आप लोग देखो, पैसा दिए ना क्या पे इलेक्शन ड्यूटी है, हमको भी हिंदी मालूम है। आप लोग क्या అయిపోయింది, రోజులు అయిపోయినాయి, బెదిరించి భయపడే రోజులు అయిపోయినాయి అందరి దగ్గర. క్యాండిడేట్ తిరగచ్చు రాబులా, క్యాండిడేట్ రాబుల పని ఏంటి? అంటే క్యాండిడేట్ రాబుల పని ఏంటి? శ్రీరామ్ రాజగోపాల్ విజయాన్ని కాంక్షిస్తూ వారి కుటుంబీకులు, కౌన్సిలర్ రామలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కొరకోటి సైదుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరంగం శ్రీనివాచార్యుల బృందం ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపి హోమం నిర్వహించారు. వారి విజయం తథ్యమవ్వాలని భగవంతుని సేవలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. श्रीरंगस्य उत्तरदिक्प्रदेशगंगा कावेर्योर्मध्यदेशे शोभनस्थले समस्तदेवता भगवद्भागवत आचार्य सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकताङ्गकरणाय नमः, सर्पनेत्राय नमः, सुमुखाय प्रविष्टिताय नमः, मध्यमेकलायां चण्डाय नमः, प्रचण्डाय नमः, भद्राय नमः, सुभद्राय नमः, भुजाय नमः, विजयाय नमः, धात्रे नमः, विधात्रे नमः, मूर्धमेकलायां रवीन्द्राय नमः, रमक्तये नमः, ओं हम यमाय नमः, सन्वरुणते नमः, वरुणाय नमः, निम्बायते नमः, संकुबेराय नमः, ओं ईशानाय नमः। एतेन्द्रादयः दिव्याभरणवस्त्रसंयुक्ताः अग्निमुखादव्यातव्याः ओं विद्ज्वालयामि ओं इति शोभमुद्रया अमृते करोमि। ओं रमग्नये नमः। अग्निं दूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुकृतं। ओं रमग्नये नमः। ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గంపలగూడెంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న గెలిపి మాజెండా అని ప్రజలు నినాదాలు చేస్తున్నారు. ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థులు నల్లగట్ల స్వామిదాసులకు అపూర్వ స్వాగతం పలికారు. ప్రచారంలో మహిళలు, కార్యకర్తలు వేలాదిగా కథం తొక్కారు. నాయకులందరూ కూడా మహిళా తల్లులందరినీ కూడా ముందు నడిపించాలి. ఎక్కడో అక్కడ పక్కన వెళ్ళిపోతున్నారు, వాళ్ళ దగ్గర కూడా చూడండి.
ఇచ్చాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బెందాలం అశోక్ కొర్లం పరిసర ప్రాంతాల్లో ప్రచారాన్ని కొనసాగించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు. అత్యధికంగా మహిళలు పాల్గొని హారతలిస్తూ తిలకం దిద్దుతూ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాది మాకన్నపురము. నా పేరు మధ్యలో మహాలక్ష్మి. మాకు అశోక్ బాబే కావాలి. మాకు అశోక్ బాబుకే గెలిపిస్తాం. చంద్రబాబు నాయుడు గెలల్లా, అశోక్ బాబు గెలల్లా, రామ్మోహన్ నాయుడు గెలల్లా. మంచిగా చేసినారు. రోడ్లు, కరెంట్లు అన్ని చేసినారు. బిల్డింగ్ చేసినారు. అన్నీ బాగుపడతాయి. తాగలేకపోతున్నామని ఒక మహిళ ప్రశ్నించింది. మహిళ ప్రశ్నించిన వెంటనే సాయంత్రం అక్కడ ఉన్నటువంటి వైసీపీ గూండాలు వెళ్ళి ఆమెను ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. ఈరోజు దాని మీద కేసు లేదు. ఒక చిన్న కుర్రోడు వాళ్ళ అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని అడిగితే 10వ తరగతి కుర్రోడిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. కేసు లేదు. ఇక్కడ మన నియోజకవర్గంలో ఒక వాలంటీరు ఒక వ్యక్తికి తల మీద నరికితే 18 కుట్లు పడితే కేసు లేదు. ఈ రకంగా కొంతమందిని పోలీస్ డిపార్ట్మెంట్ ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం. ఇక పనికిమాలిన వ్యవస్థ మీకు తెలుసు, వాలంటీర్ వ్యవస్థ. అది ఎంత పనికిమాలిన వ్యవస్థ అంటే వాడికేమో జీతం అట మన డబ్బుల్లోంచి ఇవ్వాలట. మన డబ్బులని ఎందుకన్నానంటే మనం కొన్న పప్పు ఉప్పు మీదకి వచ్చినటువంటి ట్యాక్స్ ని 5,000 రూపాయలు హానరోరియంగా ఈ రోజు వాలంటీర్లకు ఇస్తున్నారు. మన డబ్బు ఆడికి ఇస్తే ఆడొచ్చి మన భుజాన కూర్చుంటున్నాడు. మీరు తెలుగుదేశం వాళ్ళు మీటింగ్కి వెళ్తే మీకు పెన్షన్ కట్ చేస్తాం, మీకు తెలుగుదేశం వాళ్ళు మీటింగ్లకు వెళ్తే మీకు రేషన్ కార్డు కట్ చేస్తాం, లేకపోతే అమ్మఒడి ఇవ్వం అని బెదిరిస్తున్నాడు. ఈ రోజు వచ్చి మన మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం. ఈ మధ్యన ఇంకో కొత్త డ్రామా. పాపం పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎలాంటి డ్రామాలు ఆడుతున్నారంటే, అమ్మ నాకు తెలియక అడుగుతాను, 5,000 రూపాయలు నీకు ప్రభుత్వం ఇస్తుంది కదా, ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఇస్తే నువ్వు ఎవరికి పనిచేయాలి? ప్రభుత్వంకా పార్టీకా? ప్రభుత్వానికి పనిచేయాలి. మరి ఈరోజు నువ్వెందుకు రాజీనామా చేసావు? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నీకు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కు సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమంలోనైనా వాలంటీర్ గాని ఉంటే అక్కడ వాడిని వెంటనే వాడికి క్రిమినల్ కేసులు కట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం రాకుండా చేస్తామని చెప్పింది. చెప్పగానే జగన్మోహన్ రెడ్డి ఉలికి పడ్డాడు. వెంటనే ఏం చేశాడు? వాలంటీర్లతో రాజీనామా చేయించి ఈ రోజు ఇంటికి ఇస్తున్నటువంటి పెన్షన్లు మీరు వెళ్ళి బ్యాంకుల దగ్గర క్యూలు కట్టాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు. ఈ ప్రాసెస్ లో కొంతమంది ముసలి వాళ్ళు చనిపోయారు. మరి ఈ చనిపోయినటువంటి వారికి బాధ్యులు ఎవరండి? ఏమంటే ఈ చనిపోవడం కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పని చంద్రబాబు నాయుడు మీద తోసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తండ్రి శవం పక్కన సంతకాలు తీసుకున్నటువంటి ఈ దగుల్బాజీ వెధవకి ఆఖరికి శవాలతో రాజకీయం చేయడం అలవాటు అయిపోయింది. 2019లో అలపేస్తున్నాడు, అది చంద్రబాబు నాయుడు గారు తప్పు అంటున్నాడు. సో ఈ రకంగా ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. దాదాపు 60 రోజులు జైల్లో ఉంచారు. 16 నెలలు నేను జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడిని ఒక్క నిమిషమైనా జైల్లో ఉంచలేకపోతానా అని ఒక శాడిస్ట్ ఆనందం. ఈ శాడిస్ట్ ఆనందం తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టారు. అయితే అది మంచిదైంది. ఎందుకు మంచిదైందంటే 2 రకాలుగా మంచిదైంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు దాదాపు తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి రోజుకు 3-4 గంటలు పడుకుంటానేమో, 24 గంటలు పనే చేస్తుంటాడు. ఆ 60 రోజులు జైల్లో ఉండడం వల్ల పెద్ద ఆయన కొంచెం విశ్రాంతి దొరికింది. మొదటి మంచిది. రెండో మంచితనం ఏంటంటే, సహజంగా ఎవడైనా అరెస్ట్ అయితే, ఇప్పుడు మన ఊర్లోనే ఎవడైనా అరెస్ట్ అయ్యాడు అనుకోండి, మనం ఆయన ఒక దొంగలాగా చూస్తాం, మాట్లాడడానికి ఇష్టపడం. మాట్లాడితే నా పక్కనోడు ఎవడైనా నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని దూరంగా ఉంచుతాం. అలాగే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే అటువంటి దొంగలే వెళ్ళి జైల్లో కలిశారు తప్ప వేరే వ్యక్తి ఎవ్వడు కూడా ఆయన పట్టించుకోలేదు. సమయం ఇది. ఎందుకంటే ఇంకా 3 రోజులు ఉంది. ఈ 3 రోజుల్లో మరి రామరావణ యుద్ధం జరగబోతుంది. మీ అందరికీ తెలుసు. జగన్ ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.